6 మందు బాటిల్ క్యారీ చేయొచ్చు. 6 మందు బాటిల్ అంటే 4.5 లీటర్స్ అంట. 80 రూపాయలకు బీర్ అంట. ఇందులో ఉంటాయి అన్నమాట బీర్లు. ఈ కార్లోకి రాగానే కంపు వాసన అయితే కొడుతున్నది. ఈ అన్న అయితే మాత్రం నాగుపాము జిమ్మినట్టు విషం జిమ్ముతుంది కదా నాగుపాము, అట్లా ఒకటే పాన్ పరాగులు గుప్ప గుప్ప అని ఊస్తున్నాడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు కార్ ఎక్కితే వామిటింగ్ అయింది అసలుకి. సో ఇది చూసారు కదా, కింద ఫస్ట్ ఫ్లోర్లోనేమో సెక్యూరిటీ చెకప్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత చాలా సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి ఈరోజు. నా పక్కన సీట్లు కూడా మొత్తం అన్ని ఖాళీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వైఎస్ అన్ని యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా. సో నేను లేచి అయితే మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి రెడీ అయిపోయినా. కాకుండా ఏమైంది అనుకుంటున్నారు, ఫస్ట్ స్నానం చేద్దాం పోయినప్పుడు ఒక 1-2 నిమిషాలు వేడి నీళ్ళు వచ్చినాయి. తర్వాత ఏమైంది, మొత్తం చల్ల నీళ్ళు వచ్చినాయి. చచ్చిపోయిన పోండి స్నానం చేయలేక అసలు ఆ సన్నీళ్ళతోని. సో రూమ్ కూడా నేనైతే చెక్అవుట్ చేస్తున్నా. మార్నింగ్ చెక్అవుట్ టైం తెలుసు అన్ని హోటల్స్ కానీ, ఈ హోటల్లో కూడా మార్నింగ్ 11 AM సారీ ఇది హోటల్ కాదు రిసార్ట్, కానీ హోటల్లానే ఉంది. రిసార్ట్లో ఉన్న ఫీలింగ్ అయితే ఏం లేదు. ఒక్కరోజు ఎక్స్టెండ్ చేసినందుకు అది నా సొంత డబ్బులు కట్టిన, దానికి 6,000 తీసుకున్నారు. అంటే రూమ్స్ తక్కువ ఉన్నాయి, ఒకటే రూమ్ ఖాళీ ఉంది అని చెప్పేసి ఒకళ్ళున్న 6,000 అంట, ముగ్గురున్న 6,000 అంట. ఈ రూమ్లో ముగ్గురు ఉండొచ్చు. సో ఇప్పుడు లగేజ్ కూడా అంతా నేనైతే ప్యాక్ చేసుకున్నా. ఇదొక బ్యాగ్, అదొక బ్యాగ్. ఆ బ్యాగ్లోనేమో 4 మందు బాటిల్ ఉన్నాయి. మనమైతే లీగల్గా 6 మందు బాటిల్ క్యారీ చేయొచ్చు. 6 మందు బాటిల్ అంటే 4.5 లీటర్స్ అంట. ఆయన బిల్ ఇచ్చిన నాకు అన్న ఎంత అయింది, 17,500 ఎంత అయింది. ఆ బిల్ని నేను ఫోటో తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. సేమ్ దాని మీద ఏదైతే ఎంఆర్పీ రేట్స్ ఉంటాయో నాకు అంతే తీసుకున్నాడు. ఒక చిన్న బాటిల్ ఒకటి ఉంది, అది ఫ్రీ ఇచ్చిండు అంతే. ఎంత 100 రూపాయలది ఎంతో అంతే. ఇప్పుడు ఇంకా బిల్లు లేదు. నాకు ఎయిర్పోర్ట్లో ఏమన్నా అంటారా అని చెప్పేసి నాకు డౌట్ వస్తున్నది. ఆయన ఏం చెప్పిండంటే, నాకు బిల్ ఇచ్చేటప్పుడు ఒకవేళ బిల్ దగ్గర పెట్టుకోండి, ఇన్ కేస్ మీకు ఒకవేళ ఎవరైనా అడిగితే అది బిల్ చూపించండి ఎయిర్పోర్ట్లో అని చెప్పిండు. స్విమ్మింగ్ పూల్ ఉంది కానీ ఒక్కసారి కూడా నేనైతే స్విమ్మింగ్ చేయలేదు. ఎందుకు అనిపిస్తుందా, ఇటు పోతే లైటే రావట్లే. మిస్ అయిపోయినా నేనైతే, స్విమ్మింగ్ చేయలేదు. ఈవెన్ గోవా వచ్చినైతే ఆ వాటర్లో ఇటు అడుగు కూడా పెట్టలేదు నేను. నాకు అంత పెద్ద ఇష్టం ఉండదు అందులోకి పోయి పడి దొరలడం. ఇప్పుడు నేను ఎందుకు ఆగినంటే, వాళ్ళకి కాల్ చేసిన రిసెప్షన్లో చెక్అవుట్ చేస్తున్నా అని చెప్పేసి. రీజన్ ఎందుకు నేను ఇంకా ఇక్కడే ఉన్నా అంటే, ఇక్కడ మినీ బార్ ఉంది ఈ రూమ్లో. ఇక్కడ చూడండి కనిపించిందా, 80 రూపాయలకు బీర్ అంట. ఇందులో ఉంటాయి అన్నమాట బీర్లు. సో మీకు ఇక్కడ కనిపించినాయి కదా, 6 బీర్లు ఉన్నాయి కదా. మనం ఇందులో ఏమన్నా యూస్ చేసుకుంటే అప్పుడు వాళ్ళకి డబ్బులు కట్టాలన్నమాట. ఏందో అసలు నేను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. ట్యూబర్గ్. సో ఇది ఆయన ఇంకొక 2 to 3 minutesలో వచ్చేస్తాడు అనుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫోన్ చేసి కూడా చాలాసేపు అయితే అయిపోయింది. ఇప్పుడు నేను రివర్స్ కెమెరా అంటే రేర్ కెమెరాతో నేను బ్లాగ్ చేస్తున్నా. నా ఫేస్ పడుతుందా లేదా అనేది ముందా లేడు అద్దం ఉంది చూడండి, అద్దంలో చూసుకుంటూ చేస్తాను. ఏదో బాగానే ఉంది ఐడియా. అద్దం ముందుకెళ్ళి ఇట్లా మంచి బ్లాగ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా నుంచి తీస్తే ఏంటంటే మంచిగా వస్తుంది క్వాలిటీ అనేది. ఫ్రంట్ కెమెరా నుంచి తీస్తే అంత మంచిగా రాదు. ఈ రూమ్లో ఏంటంటే నాకు నచ్చని విషయం, లైటింగ్ అస్సలు లేదు. అస్సలు లేదు. చూడండి ఏదో చీకట్లో ఉన్నట్టుంది. ఇంక నేను కిందికి వెళ్ళిపోతాయి. ఈ మనిషి రాడట్టుంది. మనిషి వచ్చేలోపు నేను బ్లాగ్ చేద్దాం అనుకున్నా, వాళ్ళు ఎట్లా చెక్ చేస్తారో మీకు చూపిద్దాం అనుకున్నా కానీ రావట్లే ఇంకా. సో ఇప్పుడు ఇది స్వెటర్. టైం చూడండి ఇప్పుడు ఎంత అయిందో, 4:30 అయింది. సో ఇక్కడ నుంచి ఒక 1/2 hour పడుతుంది మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే. ఇంకేమన్నా అబ్బా ఇంకేం మర్చిపోలేగా నేను ఈడ. నాకు ఎక్కువ నేను ఎక్కడ మర్చిపోతా అంటే, బెడ్ పక్కన ఈ సందులలో ఏదన్నా మర్చిపోతా. సో నేను షార్ట్ వేసుకున్నా అండ్ కింద షూస్. జీన్స్ వేసుకునే అంత ఇంట్రెస్ట్ లేదు నాకు ఇప్పుడు. సో ఇది వాష్రూమ్. బాగానే మీద చిన్నగా పర్లేదు, ఓకే. ఈ హోటల్కి అయితే నేను 3 star రేటింగ్ ఇస్తా. నాకు చూడండి టోపీ పడేసుకున్నా నేను. లెట్స్ గో. రూమ్ లాక్ వేయకుండా ఇట్లా పెడదాం, వాళ్ళు వచ్చినా కొంచెం మంచిగా ఉంటుంది వాళ్ళకి ఓపెన్ చేసుకోవడానికి కన్వీనియంట్గా. సో నేను బుక్ చేసుకున్న క్యాబ్ కూడా వచ్చేసింది. సో ఈ క్యాబ్లోనే ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళబోయేది. లగేజ్ కూడా చూడండి వెనక పెట్టేసిన, ఇంకొకటి పెట్టేస్తా. ఇది బ్యాగ్ ఒకటి పెట్టేస్తే అయిపోతుంది. ఈ కార్లోకి రాగానే కంపు వాసన అయితే కొడుతున్నది. నాకైతే ఇంకా కొంచెం ఎట్లా వామిటింగ్ వచ్చే సెన్సేషన్ ఉంది. అందుకని చెప్పేసి మాస్క్ వేసిన. ఇప్పటికి ఒక 5 kilometers అయితే వచ్చిన నేను కార్ ఎక్కిన తర్వాత. అబ్బో అసలు స్మెల్ అయితే దారుణంగా ఉందనుకోండి. అసలు ఇప్పుడంతా ట్రాఫిక్ ఏం లేదు కాబట్టి మనం ఎయిర్పోర్ట్కి అయితే తొందరగానే రీచ్ అవ్వచ్చు. బయట కూడా అంతా అన్ని లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయినాయి, చూపించడానికి ఏం లేదు. మనం డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళినాక కలుద్దాం. ఓకే, ఎయిర్పోర్ట్ దగ్గర దాకా అయితే వచ్చేసిన. నాయన ఈయన మన డ్రైవర్ ఉన్నాడు కదా, ఈ అన్న అయితే మాత్రం నాగుపాము జిమ్మినట్టు విషం జిమ్ముతుంది కదా నాగుపాము, అట్లా ఒకటే పాన్ పరాగులు గుప్ప అని ఊస్తున్నాడు. ఆ కార్లో స్మెల్కి దీనికి మొత్తం అంతా నాకైతే కక్కొచ్చినట్టే అయింది అనుకోండి. మొత్తం ఎయిర్పోర్ట్ లోపల వెళ్ళడానికి చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. ఇది ఒక జస్ట్ గేట్ దగ్గరే, D2 గేట్ దగ్గర. ఇంకెనక చూస్తే ఇంకా చాలా పెద్ద లైన్లు ఉన్నాయి ఆడ. కింద సెక్యూరిటీ చెకప్ అయిపోయింది. సారీ కింద బ్యాగ్ అయితే నేను చెక్ ఇన్ చేసేసిన, పైన సెక్యూరిటీ చెకప్ దగ్గరకు వచ్చిన. ఎయిర్పోర్ట్లో నాకు బాగా నచ్చింది అంటే వాష్రూమ్స్ ఉన్నాయి చూసారు కదా, చాలా ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఏంటంటే నీట్గా ఉంటాయి.
మనం ఇప్పుడు ఇవన్నీ సెక్యూరిటీ చెక్ కూడా మనం కంప్లీట్ చేసుకుంటే సెట్ ఇంకా అయిపోతుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం. జనాలు తక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు నేను బోర్డింగ్ చేయాల్సిన గేట్ వచ్చేసి గేట్ నెంబర్ ఎఫ్ అనమాట. ఇప్పుడు నేను గేట్ నెంబర్ డి దగ్గర కూర్చున్నాను, ఎందుకంటే అక్కడ మొత్తం ఫుల్ అయిపోయినాయి సీట్స్, ఇక్కడ కొన్ని మాత్రం ఖాళీ ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను ఇక్కడికైతే వచ్చిన. చాలా ఖాళీ ఉన్నాయి ఇక్కడ, కొన్ని కాదు. ఆడ కనీసం ఒక్కటి కూడా లేదు కూర్చోడానికి. సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది 6:35కి. సో టైం ఇప్పుడు 6:05 అయింది. ఒక అర్ధగంట సేపు ఎట్లయినా వెయిట్ చేయాలి. అబ్బో కారులో వాసన ఘోరంగా వచ్చేది అసలు. అదేదో పెట్టిండు అందులో స్మెల్ది. నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత వామిటింగ్ అయింది. వాష్రూమ్కి వెళ్ళి వామిటింగ్ చేసుకొని వచ్చిన నేను. చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు కార్ ఎక్కితే వామిటింగ్ అయింది అసలుకి. మీకు గోవా ఎయిర్పోర్ట్ ఎట్లుంటుందో కూడా చూపిస్తా. ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి సెకండ్, అంటే ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో అనమాట ఎయిర్పోర్ట్లో. సో ఇది చూసారు కదా, కింద ఫస్ట్ ఫ్లోర్లోనేమో సెక్యూరిటీ చెకప్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోర్ నేను చెప్తా. గ్రౌండ్ ఫ్లోర్లోనేమో మనం చెక్ ఇన్ లగేజ్ ఇవ్వాలన్నమాట. మళ్ళీ 5th ఫ్లోర్కి వచ్చేసేమో సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఇది సెకండ్ ఫ్లోర్. సో సెకండ్ ఫ్లోర్లో గేట్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ గేట్స్ కనిపిస్తున్నాయి. అక్కడ ఏబిసి, ఇది DEF అది మనం వెళ్ళాల్సిన గేట్ అది. అండ్ అక్కడ చూడండి GH వరకు ఉన్నాయి. లాస్ట్ అక్కడ H కనిపిస్తుంది కదా, మొత్తం ఇంకా H వరకే ఉన్నాయి గేట్స్ అయితే. నేను వచ్చిన తర్వాత మంచిగా ఒక కాఫీ ఏదో తాగుతా అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను కాఫీ కానీ తాగిన అనుకోండి నా పని ఖతం. టాటా బై బై గుడ్ బై అవుతుంది. ఫ్లైట్ ఎక్కిన తర్వాత నేను చేసే ఫస్ట్ పని ఏంటిదో తెలుసా? మంచిగా పడుకోవాలి అంతే. 7:20కి ఏమో ఉంది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టైము. ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటా మంచిగా నిద్రపోతా. నేను అస్సలు నిద్ర లేదు, నాకైతే నిద్ర లేదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫుడ్ కూడా లేదు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడే మళ్ళీ ఆర్డర్ చేసుకుంటా ఫుడ్ దిగిన తర్వాత. ఓకే, ఇక్కడ కింద కనిపిస్తుంది కదా ఫ్లైట్. ఇప్పుడు ఇదే మనం ఎక్కబోయేది. గేట్ నెంబర్ 6 నుంచి అయితే వెళ్ళాలంట. ఇప్పుడు కిందికి వెళ్తున్నా. ఇక ఇదేందుగా 6 అని కనిపిస్తుంది చూడండి. సో అంటే ఇదే మన ఫ్లైట్. వెనక్కి ఏదో పోతుంది, ఏంటది? ఎయిర్ ఇండియాగా. గేట్ 6 ఇచ్చాడు ఉంది. గేట్ 6 అండ్ గేట్ 15 నైట్ వెళ్ళాలి. వీళ్ళందరూ పోతున్నారు, వీళ్ళని ఫాలో అయితే అయిపోతుంది. సో ఫ్లైట్లోకి బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. వస్తున్నారు జనాలు అందరు. మొత్తం వచ్చిన తర్వాత టేక్ ఆఫ్. చాలా సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి ఈరోజు. నా పక్కన సీట్లు కూడా మొత్తం అన్నీ ఖాళీ. సో మన లగేజ్ వచ్చేసి అయితే ఇక్కడ ఈ బెల్ట్ నెంబర్ దగ్గరికి వచ్చేసింది. నేనైతే ఎట్లా పడుకున్నా అంటే అట్లా పడుకున్నా. అసలుకి ఘోరమైన నిద్ర అయినా. సో ఇక్కడ చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. లగేజ్ ఒక్కటి తీసుకొని బయటికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను మళ్ళీ ఫ్రెష్ అయిపోయి వచ్చేసిన. సో నేను ఇక్కడ ఇండియాలో ఉండేది కొన్ని రోజులే కాబట్టి ఇంకా అన్ని పనులు ఉన్నాయి, అన్ని చూసుకోవాల్సినవి. ఒక్క రోజు కూడా నాకు గ్యాప్ ఉంటుందా ఉండదా అన్నట్టు అనిపిస్తున్నది, అంత బిజీగా ఉంటున్నా. ఇక్కడ నుంచి 83 కిలోమీటర్స్ దూరంలో వికారాబాద్ దగ్గర ఒక ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్లో స్టే చేయడానికి అయితే వెళ్తున్నా. అక్కడ వాళ్ళు ఎప్పటి నుంచో ఇన్వైట్ చేస్తున్నారో నన్ను రమ్మని చెప్పేసి. కానీ మీకు తెలుసు కదా, రైడ్లో ఉండి నాకు వెళ్ళడం అయితే కుదరలేదు. ఇప్పుడైతే మాత్రం టైం కుదిరింది. వెళ్ళి ఒకరోజు నైట్ అక్కడ స్పెండ్ చేసి రావడం అంతే, ఇంకేం లేదు. ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదు, ఏమీ కాదు. మేబీ ఆ హోటల్ పేరు కూడా చూపినా నాకైతే డౌటే. సో వెళ్ళి నైట్ అయితే స్టే చేస్తా. ఈ రిసార్ట్ ఏదైతే ఉందో ఫారెస్ట్లో ఉందన్నమాట. మంచిగా అంటే హైదరాబాద్ నుంచి వీకెండ్స్కి వెళ్ళి మంచిగా రైడ్ చేసుకోవడానికి ఒక సూపర్ ప్లేస్.